నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. అర్హులైన దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. మా మనవి ఏమనగా తెలంగాణ దివ్యాంగులు జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి తమకి విన్నవించుకుంది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు 50% మాత్రమే కల్పిస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్మల్ జిల్లా బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. మేము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరుణంలో సకలాంగులైన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మేము దివ్యాంగులమైన మాకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మా దివ్యాంగులపైన మా పూర్తి 100% రాయితీ కల్పించాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సత్తి సాయన్న, కో కన్వీనర్ కె ప్రవీణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి టి ముత్యం, జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసయ్య, కోశాధికారి కె భగవాన్, కె నరసయ్య, సత్యనారాయణ, చిక్కన్న, స్వామ్య, శాంత, గాంధారి, శ్రీను, భోజారెడ్డి, గుండపల్లి నారాయణ, జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ తరఫు నుండి నేను ఇంతకుముందు ఎన్నికలలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎలాంటి ఊసి లేదు. అదే సకలాంగులైనటువంటి దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారు. మరి అదే మరి వారికి ఇచ్చినంత మాకు సంతోషమే. కానీ మాకు కూడా మా దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో రకాలుగా కుదిరిపోయిన తరుణంలో మాకు ఈ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీ తీర్మానం చేసి మాకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే విధంగా చేయాలని చెప్పి మా దివ్యాంగుల తరఫు నుండి కోరుతున్నాం.